సేవలాల్ మహారాజ్ పుట్టక ముందు జాతిలో అంటే అంటే సోషల్ రిఫార్మర్ ఆయన, అంటే ఒక సామాజికవేత్త. ఈ తర్వాత దైవంగా కొలవడము, దైవ స్వరూపుడు కావడము, ఆయన ఏది చెప్తే అది అని మనం ఈ పాటల్లో చెప్పుకునే కథల్లో వింటుంటాం. ఇప్పుడు దాన్ని అంటే ఇప్పుడు గురునానక్ సిక్కుల గురునానక్ ఎట్లనో, యేసుప్రభు క్రిస్టియన్స్కి ఎట్లనో, అల్లా వీళ్ళకి ఎట్లనో అట్లంటూ ఈ దీన్ని కూడా బంజారా సమాజానికి కూడా సేవలాల్ మహారాజ్ ఒక దిక్సూచి అన్నట్టు దీన్ని మార్గనిర్దేశం చేసి ఒక పండగలను కల్చర్ను ఇన్వైట్ చేయడం, దీంట్లో అంటే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తీజ్ ఫెస్టివల్ అని చెప్పి 9 రోజులు ఆడబిడ్డలు ఆడుకునే తీజ్ ఫెస్టివల్ కావచ్చు, లేకుంటే మన సాతి భవాని అని 7 దేవతలను వనదేవతలను కొల్చే తీరు కానీ వీటిని కల్చర్ని ఇవి ఇంట్రడ్యూస్ చేసి తండ అనేది ఒక వాగు దగ్గరను నీళ్ళ దగ్గర ఉంటే ఎక్కడ ఇది ఉండే అప్పటి వరకు వలసవాదులుగా అంటే వలసలుగా ఉన్న బంజారా జాతిని కంప్లీట్ ఆయన ఒక స్టేబుల్గా ఉండాలి, ఒక ప్లేస్లోనే వ్యవసాయం చేసుకోవాలి, పంట పండించాలి, అట్లా మన జీవన మనుగడను సాగించాలని ఆ వలసను ఆపింది అక్కడ నుంచి ఆగింది అన్నట్టు. వలస ఆపి బంజారాల్లో ఎక్కువ ఖర్చు పెట్టుకోకూడదు, తండ మొత్తంలో ఒకటే ఆటపోతును కోసుకొని పండగలు చేసుకోవాలని దాన్ని తీసుకొచ్చి శీతల భవాని స్టార్ట్ చేసిండు. శీతల భవన్లో అదే ఉంటుంది అన్నట్టు, ఎక్కువ దాన్నే బేస్ చేసుకొని తండలంతా తీసుకొని గొడ్డు గోదలకు ఇబ్బంది కలగకుండా అడవిలో ఉన్న ఏదైతే పులులు సింహాలు ఆవులను చంపకుండా ఆ వనదేవతలను కొలవడం అది చేసిండు. ఇప్పుడు బంజారా సమాజం ఏం చేస్తుందంటే దుర్గమ్మ అని చెప్పేసి గుడి పండుగలని చెప్పి అన్ని పల్లెల్లో ఒక ఆర్థిక దాడి జరుగుతుంది దీని మీద, కొంచెం ఆర్థికంగా విచ్ఛిన్నం అయిపోయింది జాతి చాలా వాస్తవానికి. అది దీన్ని సేవలాల్ మహారాజ్ చెప్పిన దాన్ని కాకుండా పాటించకుండా ఇష్టం వచ్చినట్టు దేవుళ్లకు తీసుకొచ్చి 7 ఏటపోతులు కోసి ప్రతి తండ ఆగమవుతున్నది. దీంట్లో ఏమవుతుంది, వాళ్ళు హైదరాబాద్లో కూలి పని చేసుకుంటోళ్ళు, వరంగల్లో ఆటో పని చేసుకుంటోళ్ళు కూడా వీళ్ళంతా రూపాయి కూడబెట్టిన పైసలు కూడా ఈ పండుగను చేయకపోతే ఊర్లో ఏదో అయిపోతాయని మూఢనమ్మకంలోకి వెళ్ళిపోయి ఆ టెంపుల్ కట్టడం, టెంపుల్కి ఒక 20 లక్షలు ఖర్చు చేయడం, ఇంటికి ఒక 50,000 రూపాయలు ఖర్చు పెట్టడం, అది చేయకపోతే చచ్చిపోతారని, లేకుంటే ఊర్లోకి వెళ్ళి ఇట్లా వెళ్ళిపోవాలని చెప్పేసి రకరకాల ప్రొపగండ చేసి వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసి ఆ పండుగను తెచ్చి చాలా ఆర్థికంగా వెనుకబడిపోతున్నది అన్నట్టు. ₹1,00,000 వరకు ఖర్చు చేసుకుంటారు వాళ్ళు, 6-7 ఏటపోతులు వస్తారు వాళ్ళు. దీన్ని ఏముంటే దుర్గమ్మకు కోయాలంటే దాని ముందు వీళ్ళ కామన్గానే మొక్కే కులదేవతలు ఉంటుంది, తుళజ ఉంటుంది, మేరమ్మయాడి అని ఉంటుంది. వీటితో పాటు ఆ పక్కన ఉన్న అన్నారం షరీఫ్ అనో, గుంజడు ముసలమ్మ అనో, కురువి వీరన్ అనో, బద్దిపోషం రాజన్న దేవుడి దగ్గరికి పోతే బద్దిపోషం అనో, వేరే ఉప్పలమ్మనో ఎల్లమ్మనో ఇట్లా రకరకాల దేవతలను మీరు కొలిచేస్తుంటారు. ఈ క్రమంలో ఈ దేవుణ్ణి కొలవాలంటే ఇవన్నీ కోయాలని చెప్పేసి వీటన్నీ కోయాలి, ఫస్ట్ కోసిన తర్వాతనే ఇది తీసుకుంటారని చెప్పేసి ఇట్లాంటివి తీసుకొచ్చి చాలా తండాలు మస్తు ఆగమైపోయినాయి. అలా ఆ ప్రతి తండలు నేను చాలా తండల్లో నేను అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. నేనే ఎవరు వస్తారు ఎవడో మారుస్తాడని మనం ఎదురు చూడడం కాకుండా మనమే మారుద్దాం ఎంత సాధ్యమైనంత వరకని చాలా ఊర్లో అవేర్నెస్ కల్పించి వాళ్ళని ఆపడం జరిగింది. నేను మీ ఛానల్ ద్వారా చెప్పేదంటే దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి. ఆ పైసలనే మీ పిల్లల చదువుల కోసం పెట్టండి. విద్యకు మించిన జ్ఞానం లేదు, విద్యకు మించిన శక్తి లేదు. దాంతోనే ఎవరైనా అవుతారు, దాంతోనే పెద్ద పెద్ద ఉద్యోగాలు కొట్టగలుగుతారు, పొలిటీషియన్ కాగలుగుతారు, బిజినెస్ మ్యాన్లు కాగలుగుతారు. ఇట్లా కాదు, ఇట్లా మూస ధోరణిలో నమ్మొద్దు. దేవుళ్ళను కొలవచ్చు, కానీ ఇంత దారుణంగా ఇంత 7-8 ఏటపోతులు కోసి ఒక్కొక్క తల్లి ఆ పట్టణంలలో పని చేసుకుంటా ఇల్లు దూడ్చుకుంటా రూపాయి సంపాదించిన పైసలు తీసుకొచ్చి 2-3 సంవత్సరాల సంపదను ఒక రోజులో ఆవిరి చేసి వెళ్ళిపోతారు. అది చేసే క్రమంలో సుట్టపొడొచ్చి సుట్టపొంతో లొల్లి వీందికి మందు పోయలేదని ఒకడు, నాకు కళ్ళు పోసిన ఒకడు, సార పోసిన ఒకడు, పొద్దుగాలు ఇంత కొట్లాడుకుంటారు. నన్ను ఇంట్లో పోయలేదు, నన్ను బయట పోసిండు, మా సడ్డుకుని లోపల పోసి మందు పోసిండు, నా కళ్ళు పోసిండు అని వీని మీద మన్ను పోసిపోతున్నారు. ఒక ఆడబిడ్డ స్నానం చేసుకోవడానికి బాత్రూమ్ కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్న కుటుంబం ఈ మూఢనమ్మకాల పేరు మీద ఒక మూసధోరణిగా వెళ్ళిపోయి ₹1,00,000 ఖర్చు చేసి ఆగం చేసుకొని పోతున్నారు. పిల్లల చదువులను పణంగా పెట్టి పిల్లలకు దుఃఖం వస్తే ఒక ఏమైనా డిసీజ్ వస్తే తీసుకుపోవడం హాస్పిటల్కి పైసలు ఉండవు వాళ్ళకు. విత్తనాల టైంలో విత్తనాలకు పైసలు ఉండవు. పెళ్ళం భార్య తాళి కొట్టుని తీసుకొచ్చి బ్యాంకులలో తాకట్టు పెట్టి వాళ్ళు అప్పు తీసుకొచ్చి చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి మూఢనమ్మకాల జోలికి పోకుండా ఏదైతే సేవలాల్ మహారాజ్ చెప్పారో ఆ మార్గాలను నడవాలి, ఆ దైవాన్ని కొలుచుకోవాలి, కానీ విపరీతమైన ఖర్చులు చేయవద్దు. ఈ ఖర్చులను పిల్లల చదువుల కోసం వాడాలి, పై చదువులకు పంపండి. ఈ ప్రశ్న నేను అడగడానికి మరీ ముఖ్యమైన కారణం ఏంటంటే కాశీరాం గారు, అంటే మరీ ముఖ్యంగా బంజారా సమాజంలోనే నేను చూసింది ఏంటంటే దర్గాలను పూజించటం,
లేకపోతే ఇంకా ఇతరత అంటే మతాలను నేనేమి అంటుకట్టట్లేదు కానీ సపోజ్ ఇప్పుడు నేను ముస్లిం సమాజం ఉంది, వాళ్ళు వీర శివాజీ జయంతిని మాత్రం జరుపుకోవటం నేనైతే ఎక్కువగా ఎక్కడ చూడలేదు. ఎవరు వీర శివాజీ అచ్చా అచ్చా అంటే వాళ్ళ మతం నేను కలపలేదు, నేను ఆ కమ్యూనిటీ బేస్ వాళ్ళు మాత్రం శివాజీ జయంతిని చేసుకోవడం నేనైతే ఎప్పుడు చూడలేదు. మీరు కూడా చూసి ఉంటారో లేదో నాకు తెలియదు, కానీ మరీ ముఖ్యంగా మీ సమాజం బంజారా సమాజానికి వచ్చేసరికి మాత్రం వీళ్ళు దర్గాకు కూడా వెళ్తున్నారు, లేకపోతే ఇంకా ఇతర మతాలను కూడా పూజిస్తూ చేస్తున్నారు. క్రిస్మస్ వచ్చిందంటే కోడిని కోసుకొని తినే రోజులు కూడా చూస్తూ ఉన్నాం. మతాలకు అతీతంగా ఉంటుంది బంజారా జాతి యాక్చువల్లీ. అంటే క్రిస్మస్ వస్తే కూడా వాళ్ళు పండగ చేసుకుంటారు, రంజాన్ వచ్చిన పండగ చేసుకుంటారు, ఈ భూమి మీద ఉన్న ఏ పండగనే చేసుకుంటారు వాళ్ళు. అంటే మతాలకు రహితంగా ఉంటుంది జాతి. అంటే ఈ మతానికి పర్మినెంట్ అన్నట్టు లేదు. అంటే బంజారా సమాజానికి పరిమితమైన ఒక ఎగ్జాక్ట్ దేవుడైతే లేడు అని అంటారు, ఎంతవరకు నిజం? ఎగ్జాక్ట్ దేవుడు అంటే ఇప్పుడు దీన్నే ఇప్పుడు యేసు ప్రభు దేవుడు అంటే మానవ రూపంలో ఉన్న దేవుడే, అంటే యాక్చువల్ మానవుడే. సో దీంట్లో కూడా శివలాల్ మహారాజునే మనిషి రూపంలో పుట్టిన దైవంగానే ఆయన కొలుచుకుంటారు. కులదైవంగా అయితే శివలాల్ మహారాజునే కొలుచుకుంటారు. ఆయన వెజిటేరియన్, ప్యూర్లీ వెజిటేరియన్, నాన్ వెజ్ తీసుకోడు. ఇక దేవతలు వనదేవత ఆయన ఇంట్రొడ్యూస్ చేసింది మాత్రం నాన్ వెజిటేరియన్ ఇంట్రొడ్యూస్ చేసిండు. కానీ తండ మొత్తం కలిసి ఒకటే కాడ చేసుకోవాలని. అంటే ఎంతో కొంత చదువుకున్న మీరు, అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సేవాలాల్ మహారాజ్ అంటే ఒక యోధుడు అని అంటారు, కానీ కొంతమంది సాధుని చేసేసారు కూడా అని అంటారు. అది ఇక సోషల్ రిఫార్మర్ ఆయన. అంటే కొంతవరకు రాజు బ్రిటిష్ని కూడా ఎదిరించిండు అంటాడు, కొన్నిసార్లు నిజాంని కూడా దర్శించి ఏదో మన్నలు పొందాడు అని అంటారు, కానీ కొంతమంది మాత్రం సాధువులు అని చెప్పారు. ఈ చరిత్ర గురించి మీరేమన్నా అధ్యయనం చేసే ప్రయత్నం చేశారు? ఇప్పుడు ఆయన యుద్ధవీరుడు అంటే ఇప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ 3 స్టేట్లలో బాగుంటుందండి యాక్చువల్లీ ఆయన చేసింది. ఇప్పుడు అప్పుడున్న కథలు ఏంటంటే యుద్ధవీరుడుగా కొంత కథలు ఉంటుంది, సోషల్ రిఫార్మర్గా కొంత ఉంటుంది, దైవంగా కొంత ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్ తెలియదు, కానీ ఆయన మనం చూస్తే ఆయన యాక్చువల్ ఫైటరే. కానీ దైవంగా కొలిచేసరికి ఏంటంటే ఫైటర్ని కూడా దేవుని కొలిచేసారు. ఇప్పుడు ఒక చెగువీరని తీసుకొచ్చి దేవుడిగా పెట్టిన తర్వాత దైవాన్ని ఒక ఫైటర్గా మనకు చేయలేం. సో ఒక ఫైటర్ని ఇట్లా చేసేసరికి ఇప్పుడు దైవంగానే చలమణి అవుతున్నారు. సో దాని పూర్తి హిస్టరీలోకి పోయినప్పుడు, పూర్తి హిస్టరీ తెలుసుకున్నప్పుడు, మరి ఆయన జీవితంలో కూడా పెళ్లి జరగలేదు అని అంటారు. ఆ తర్వాత మొన్న రీసెంట్గా రామరావు మహారాజ్ని కూడా చూసినా కూడా ఆయన కూడా పెళ్లి చేసుకోకుండా. అవును చేయలే. అవును బాలబ్రహ్మచారులు. ఎందుకు కారణం అలా? వాళ్ళు ఫుల్ టైము సొసైటీకి సాక్రిఫైస్ చేసారు లైఫ్. అంటే ఏదేమైనా మీ జాతి కోసమే వాళ్ళ జీవితాన్ని అవును జీవితాలు. మరి ఆయన చరిత్రను తెలుసుకున్న మీ జాతి ఎంతవరకు మేల్కొల్పు వచ్చింది అని అంటే? ఇప్పుడు ఆయన పెట్టిన భిక్షే కదా ఇవన్నీ. అంటే వాస్తవాన్ని తండాలు ఇప్పుడు లీడర్ని పెట్టడం, తండాల్లో నాయకుడిని పెట్టడం, ఒక నాయకుడి కింద అంటే ఉండాలి. అంటే నాయకుడు చెప్పింది పెద్దరిక అంటే కోర్టుల్లో వ్యవస్థలకు పెట్టినాడు. పంచాయతీలు కూడా చేస్తారు ఊర్లో, ఆ పంచాయతీ అక్కడనే తెగిపోతుంది. అవన్నీ ఆ సిస్టమ్ పెట్టింది, ఆయన పెట్టింది. తండలో ఉన్న పెద్ద మనిషి సిస్టమ్ను, పండుగలను, సంస్కృతిని, వేషధారణను, ఈ అన్నిటికీ మూలం ఆయనే. మరి సేవలాల్ మహారాజు సాధు యోధుడో ఏదో చెప్పినా కూడా హైదరాబాద్ లాంటి ఒక మహానగరంలో ఒక పెద్ద మందిరం కూడా కట్టలేకపోయారు ఎందుకు? ఇంకా సమాజం మొత్తం కలిసి మందిరం కట్టాలంటే అది ఆర్థిక స్తోమత ఉండాలి. ఆర్థిక పరమైన విషయం అది. అంటే అందరు కలిస్తే దాన్ని, అంటే యావత్ రాష్ట్రంలో ఉన్న మీ గిరిజన సమాజం మొత్తం కలిసినా కూడా ఒక్క మందిరం కూడా కట్టలేదు ఇంకా. అంటే ఇప్పుడు ఆయన జననం ప్లేస్లో ఉన్నది ప్లస్ మరణం ప్లేస్లో ఉన్నది. ఇప్పుడు వేరేటోళ్ళు బట్ ఏదేమైనా శివుడికి ఎన్నో ఆలయాలు ఉంటాయి, వెంకటేశ్వర స్వామికి ఎన్నో ఆలయాలు ఉంటాయి. అలా మీకు సంబంధించిన దేవుడికి కూడా ఒక ఆలయం అనేది అయితే ఉండాలి కదా ప్రధానమైన. ఉన్నాయి ఇప్పుడు అక్కడ ఆడ ఉన్నది చాలా ప్లేస్లో ఉన్నది. టేకులపల్లిలో 2 టెంపుల్స్ ఉంటుంది, టేకులపల్లిలో ఉన్నది. చాలా ప్లేస్లో కడుతున్నారు. మన పాలకుర్తిలో ఏదో 10 crores తోటి స్టార్ట్ చేశారు, 10 కోట్లతోటి పెద్ద టెంపులే. చాలా ప్లేస్లో కడుతున్నారు. అంటే ఇప్పటికి కూడా చాలా అజ్ఞాతంలోనే ఉంది అని చెప్పేసి ప్రతి నాయకుడు అంటూనే ఉంటాడు. మీ జాతి నిజంగా అజ్ఞాతంలో ఉందంటారా? అజ్ఞాతంలో ఉండడం అంటే పేదరికం అజ్ఞాతం వస్తుంది కదా. ఇప్పుడు జాతిలో 1-2% బయటకు వచ్చారు కదా, 98% అదే కదా. 98% అజ్ఞాతంలో ఉన్నట్టే అది. ఎవరు రక్షిస్తారు మరి అజ్ఞాతంలో ఉన్న 90% ఉన్న జనాల్ని మీ జాతిలో నుంచి? వీళ్ళే ఇక ఎవరైతే 2% బయటకు వచ్చారో వాళ్ళే రక్షించాలి, రక్షించే ప్రయత్నాలు చేయాలి. అదేగా పే బ్యాక్ టు ది సొసైటీ. సో ఆ 2%లో మీరు ఉన్నారా, లేకపోతే కేవలం రాజకీయ నాయకుల మీదనే ఉందంటారా? అది మీరు చెప్పాలి. ఇక నేను 2%లో ఉన్నాను లేకుంటే ఎటు ఉన్నాను అనేది మీరు చెప్పాల్సిందే. ఎందుకంటే నాది నేను చెప్పుకుంటే బాగోదు కదా. ఏ పర్సెంట్లో ఉన్నదనేది మీరు డిసైడ్ చేసి. మీ స్థాయికి మించి అయితే నిజంగానే చాలా సేవా కార్యక్రమాలు అయితే చేయటం మేమైతే చూస్తూనే ఉన్నాం. ఇంకా మీ స్థాయిని మించి కూడా చేయాలని అయితే ఖచ్చితంగా ఆశపడుతున్నాను నేను కూడా.
నవ సమాజం నిర్మించడానికి మనం అంతా కూడా ఒక బాధ్యులమే. మరీ ముఖ్యంగా చెప్పాలంటే యవ్వన వయసులో ఉన్న మనం అంతా కూడా ఆ బాధ్యతను మనం తీసుకోవాలి. నిజంగా మన ప్రైమరీ డ్యూటీస్ ఏంటి అని అంటే ఏమంటారు అలాంటి సమాజాన్ని నిర్మించాలి అని అంటే? ఎవరు అంటే ఎవరైతే మన హక్కుల కోసం ఎంత మాట్లాడతామో బాధ్యత కూడా అంతే నెరవేర్చాలి. అంటే ఇప్పుడు వాని చెడు చేయొద్దు వీని చెడు చేయొద్దు అంటాం కదా, ఫస్ట్ మనం చెడు చేయకుండా ఉండాలి. మనం ఎవరైతే సెల్ఫ్ డిసిప్లిన్గా ఉంటుందో సొసైటీలో, ఎవరికి వారు సెల్ఫ్ డిసిప్లిన్గా ఉంటే ఆటోమేటిక్గా సమాజమే డిసిప్లిన్గా అయిపోతాయి కదా. ప్రతి ఇంట్లో ఉన్న అమ్మ నాన్న చెప్పింది కొడుకు వింటే, వాళ్ళు చెప్పినట్టు కరెక్ట్ పద్ధతిలో ఉంటే, ప్రతి కుటుంబం ఒక డిసిప్లిన్గా ఉంటే సొసైటీ కూడా అంతే అవుతుంది. ఈ ఎవరి లక్ష్యాల కోసం వాళ్ళు పనిచేస్తూ ఉండాలి. వాళ్ళ లక్ష్యాలను వచ్చి వాళ్ళ లక్ష్యాన్ని వాళ్ళు చేరుకోవాలి. అందరూ ఒక మంచి చదువు చదువుకోవాలి, హెల్త్ కూడా కాపాడుకోవాలి. అంటే మన చేతిలో ఉన్నది. ఫైనల్గా లక్ష్య సాధన కోసం సివిల్స్కో గ్రూప్స్కో ప్రిపేర్ అయ్యే యువతకి మీరేమన్నా ఆఫీసర్గా చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? ఒకటే కాళోజీ గారు చెప్పినప్పుడు బతుకునేది సాగునేది, అంటే బతుకు పుట్టుకనేది సాగునేది, బతుకంతా దేశానిది అంటాడు ఆయన. బతుకంతా దేశానిది. ఈ పుట్టుక సాగు మధ్య ఉన్న బతుకు దేశానికి ఇవ్వాలనుకున్నప్పుడు ఆయన ఇంకో మాట అంటాడు, తొలగి తొవ్వెవడిచ్చి నీకు తోసుకొని పోవలేను, జీవితం అంటే నీ పోరాటం. నీకు తొలగి తొవ్వెవడియ్యాడు, నువ్వు వస్తున్నావు బిడ్డ అని పక్కన జరిగి ఇట్లేయడు. నువ్వు కసితో కృషితో కొట్లాడకుండా పోవడమే. నీ లక్ష్యాన్ని నువ్వు ఛేదించుకున్నప్పుడు నువ్వు నలుగురు సాయం చేయగలుగుతావు, ఒక సీట్లో కూర్చున్నప్పుడు చేయగలుగుతావు. అందుకని నేను స్పీచ్లో మాట్లాడుతూ చెప్పిన అన్నట్టు, చాలామంది పేదవాళ్ళు అనుకునేది ఏంటంటే, అరే మేము ఆ సీట్లో ఉంటే న్యాయం చేసేటోళ్ళం, నేను లేకపోయా, ఆయన ఉన్నాడు కాబట్టి వాళ్ళకే చేసిండు వీళ్ళకే చేసిన అంటారు కదా. చాలా ఉద్యోగాలు పడుతున్నాయి. ఈ ఉద్యోగాల్లో మీరే రండి, ఎవరు వద్దన్నారు? చదువుతోటే కదా ఇది. కష్టపడండి, కొట్టండి, ఆ సీట్లో మీరే కూర్చొని మీరు ఎట్లా న్యాయం చేయాలో చేసుకోండి. మీ ఆలోచనను ఆవిష్కరించిన ఆడికి వచ్చి. సో ప్రతి పేదింటి బిడ్డ పెద్ద సీట్లో కూర్చోవాలని నేను మనసారా కాంక్షిస్తున్నా. వాళ్ళందరూ రావాలి, ఆ సీట్లలో కూర్చోవాలి, వాళ్ళు కూడా సమాజ నిర్మాణం కోసం పాటుపడాలని కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా నేను కూడా అదే కోరుకుంటా. మీ జీవితంలో ఇంకో ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కాశీరామ్ గారు. ఏదైతే కోరికలు మీరు కోరుకొని నిజంగా ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళి ఈ సమాజానికి ఎంతో బాధ్యతగా చేయాలని ఆశిస్తున్నారో అవన్నీ సాధించి సిద్ధింపజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. అండ్ ఫైనల్గా సిగ్నేచర్ స్టూడియో మోటో ఏంటంటే జై జవాన్ జై కిసాన్ అని కనుక 3 సార్లు మీరు అంటే నేను నా షోని క్లోజ్ చేస్తాను. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై హింద్. జై హింద్.